హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలసార్ వారితో మాట్లాడదాం. నమస్కారం సార్. జగన్ గారు స్టార్టింగ్లో పెన్షన్ల పంపిణీ కోసం పెనుమాక విలేజ్ని ఎంచుకొని అక్కడి నుంచే స్టార్ట్ చేశారు సార్. అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు కూడా పెనుమాక విలేజ్ నుంచే పెన్షన్ల పంపిణీ ప్రారంభిస్తున్నారు. అయితే ఇది చంద్రబాబు నాయుడు గారికి డేంజర్ సైన్ అని చెప్పేసి ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆయన జగన్ గారు అక్కడి నుంచే ప్రారంభించారు, మొత్తం అధికారం కోల్పోయారు. ఇప్పుడు చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అదే అవుతుందని చెప్పేసి ఇప్పటి నుంచే జోష్యం చెప్తున్నారు. అసలు ఈ పెనుమాక విలేజ్ నుంచి ఎందుకు వీళ్ళు ప్రారంభిస్తున్నారు, దీని గురించి ఏం చెప్తారు సార్? ఈరోజు చంద్రబాబు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకాన్ని పెనుమాక అనే గ్రామం నుంచి ప్రారంభించారు. దాదాపు 5 గంటల 45 నిమిషాలకు ఆయన బయలుదేరి తాడేపల్లి నుంచి 6 గంటలకంతా అక్కడ చేరుకున్నారు. సో ఆయన ఈరోజు ఒక గిరిజనుడికి పెన్షన్ అందజేశారు స్వయంగా. సో దాంతో ఆయన ప్రారంభించారు. అట్లాగే మంగళగిరిలో లోకేష్ దీన్ని ప్రారంభించారు. పిఠాపురంలో పవన్ కళ్యాణ్ ప్రారంభించారు. ఇలాగ మంత్రులందరూ ఇన్వాల్వ్ అయ్యారు. ఎందుకంటే ఇది ప్రెస్టీజియస్గా తీసుకున్నారు వాళ్ళు. జగన్ 250 అలా పెంచుకుంటూ వస్తే చంద్రబాబు ఏకదమ్ 1000 రూపాయలు చేశాడు. అది కూడా ఆయన చెప్పిన రోజు నుంచి అమలవుతుందని చెప్పాడు. ఈ అరియర్స్ కూడా ఇస్తానని చెప్పారు. అలాగే 3 నెలలకు సంబంధించి 3000 కలిపి 4000 7000 పెన్షన్ అనేది వృద్ధులకి 65,18,496 మందికి ఈ పెన్షన్ అందుతుంది. అయితే ఇప్పుడు ఒక విచిత్రమైన వార్త ఒకటి వైరల్ అవుతుంది. అదేంటంటే చంద్రబాబుకి డేంజరు, ఈయన చేసిన పని కరెక్ట్ కాదు, వద్దంటే కూడా వినలేదు. పెనుమాకకి వెళ్ళొద్దండి, పెనుమాకలో ప్రారంభించొద్దంటే కూడా వినలేదు. ఎందుకంటే జగన్ గతంలో అమ్మఒడి పథకాన్ని పెనుమాక నుంచే ప్రారంభించాడు. సో జగన్ ఏమయ్యాడో అందరికి తెలుసు. సో అందువల్ల ఇప్పుడు చంద్రబాబు కూడా ఇదే పని చేశాడు. పెనుమాక తప్ప వేరే ఏం ఊర్లు లేవా, ఎందుకు అక్కడికి వెళ్ళాడు ఈయన అన్న ఒక ఆందోళన తెలుగుదేశంలో కూడా ఉంది. ఎందుకంటే మనకి రాజకీయాల్లో సెంటిమెంట్లు చాలా ఎక్కువ ఉంటాయి. ముఖ్యంగా చంద్రబాబు కూడా ఈ సెంటిమెంట్లు ఉన్నాయి. ఎక్కడ ప్రారంభించాలి, ముహూర్తాలు, ఇవన్నీ అందరికీ ఉంటాయి రాజకీయ నాయకులకి. ఇవి లేని రాజకీయ నాయకులు చాలా తక్కువ మంది ఉంటారు. ఎవరో కమ్యూనిస్ట్ పార్టీలు తప్ప అన్ని పార్టీల రాజకీయ నాయకులకి ముహూర్తాలు చూసుకోవడం, మన ప్లేస్ చూసుకోవడం, ఇవన్నీ ప్లేస్ అండ్ టైం, ఈ రెండు ఇంపార్టెంట్. అలాగా ఈ పెనుమాకలో జగన్ అమ్మఒడి ప్రారంభించి అతను దారుణంగా ఓడిపోయాడు. మళ్ళీ చంద్రబాబు అదే తప్పు చేస్తున్నాడు అనేది తెలుగుదేశంలో ఉంది. దీన్ని వైసీపీ వాళ్ళు కూడా హైలైట్ చేస్తూ ఉన్నారు. సో అయితే ఈ పెనుమాక ఎందుకు ఎంచుకున్నారు చంద్రబాబు అన్నప్పుడు కారణం, ఆయనకి పెనుమాక అంటే ముహూర్తం పెట్టిన వాళ్ళు పెనుమాక మంచిదని చెప్పారని అంటారు. పెనుమాక రెండోది ఏంటంటే పెనుమాక దగ్గరగా ఉంటుంది. తాడేపల్లి మండలంలో తాడేపల్లికి 6 కిలోమీటర్ల దూరం, మంగళగిరికి 6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. దాదాపు ఇది 2011 సెన్సస్. ఎందుకంటే 2011 తర్వాత బీజేపీ ఇప్పటివరకు సెన్సస్ తీయట్లేదు. అందుకని మనకు 2011 సెన్సస్సే జనాభా లెక్కలే ఉంది. దాని ప్రకారం 2154 ఇళ్ళు ఉన్నాయి. 7,918 మంది ఉన్నారు. అంటే ఇప్పటికి ఒక 10,000 అయితే దాటుంటారు ఈజీగా. సో ఇందులో ఎస్సీలు 2,283 మంది ఉన్నారు. ఎస్టీలు 602 మంది ఉన్నారు. సో ఇది కొద్దిగా డెవలప్డ్ విలేజ్గా కూడా చెప్పుకోవచ్చు. అంటే అక్కడ గవర్నమెంట్ ఆఫీసులు అన్నీ ఉన్నాయి. అంటే అన్ని గవర్నమెంట్ ఆఫీసులకు సంబంధించి ఓన్ బిల్డింగ్స్ అక్కడ ఆ ప్రజలే హెల్ప్ చేసుకొని కట్టుకున్నారన్నమాట. ఒక రకంగా మంచి ఆదర్శ గ్రామంగా కూడా చెప్పుకోవచ్చు ఆ గ్రామాన్ని. అయితే దీనికి పెనుమాక అని పేరు రావడం వెనక కూడా ఒక చిన్న స్టోరీ ఉంది. అదేంటంటే అక్కడ ఆంజనేయ స్వామి గుడి ఉంది. ఆ గుడి దగ్గర పెనుమ్రాను అనేవాళ్ళు, పెద్ద మర్రి చెట్టు ఉండేది. దాన్ని పెనుమ్రాను అని పిలిచేవాళ్ళు ఎప్పుడో పూర్వకాలంలో. ఆ పెనుమ్రాను కాస్త పెనుమాక అనేది జనాల నోళ్ళల్లో మారిపోయి పెనుమాక అయిందనేది అంటారనమాట. సో ఈ పెనుమాక పెను ప్రమాదంగా మారుతుందా చంద్రబాబుకి అని చర్చ జరుగుతుంది. మామూలుగా అయితే ఇవన్నీ కూడా సెంటిమెంట్లు. అంటే అట్లా అనుకున్నప్పుడు జగన్ ఏ తప్పులు చేయలేదు అని నమ్ముతున్నట్టే కదా. జగన్ వైసీపీ అనేక తప్పులు చేయడం వల్లే ఓడిపోయిందనేది రియలిస్టిక్. దాని నుంచి సమీక్ష చేసుకుంటారు. కానీ ప్రజలు ఎవరైనా కూడా ఎలా ఉంటారంటే, మా తీరే ఒకటి ఉంది. అదేంటంటే వీలైనంత నమ్ముతారని. ప్రతిదాన్ని ఎవరైనా కూడా వీలైనంత నమ్ముతారు. దేవుణ్ణి వీలైనంత నమ్మి దేవుణ్ణి కంప్లీట్గా నమ్మేవాడు. ఇప్పుడు నాకు జ్వరం వచ్చింది,
దేవుడు బాగా చేస్తాడని గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టి ఇంట్లో నేను కూర్చుంటానా? కూర్చోను. ఎందుకంటే హాస్పిటల్కి వెళ్తా. అంటే దేవుడిని నేను ఎంత నమ్ముతానంటే కొద్దిగా ఏమన్నా అడిషనల్గా ఏమన్నా చేస్తాడేమో అని నమ్ముతాను తప్ప నేను డాక్టర్ దగ్గరికి వెళ్లకుండా అయితే ఉండను. అలాగా మనుషులు ఏంటంటే మల్టిపుల్గా నమ్మకాలు ఉంటాయి. ఒకే దాన్ని గట్టిగా నమ్ముకొని ఉండరు. అందుకని ఒక దేవుణ్ణి కూడా నమ్మి సైలెంట్గా ఉండరు కదా. మళ్ళీ అక్కడేదో ఆ దేవుడి ప్రభావం బాగుందంటే అక్కడే పరిగెత్తారు. ఆ మధ్య రోజు చూస్తే బాంబే నుంచి చిలుకూరు టెంపుల్కి వచ్చారు. ఎందుకు వచ్చారు మీరంటే అక్కడ బాంబేలో మా అమ్మ ఆమె లండన్లో ఉంటుందంట. వాళ్ళమ్మ లండన్లో ఉండి ఆమె బుర్ర తిన్నిందంట బాంబేలో ఉండే అబ్బాయిని, నువ్వు వెళ్ళి అక్కడికి ఇచ్చి ఆ గాడ్ చాలా పవర్ఫుల్ అని. సో ఇలాగే ఏంటంటే మళ్ళీ దీంట్లో స్పెషలైజేషన్స్ కూడా ఓకే. అంటే వీసా రావాలంటే అక్కడికి వెళ్తారు. ఈ మధ్య కూడా చూసాం ఫ్రీగా అదేది పిల్లలు పుట్టడానికి ఏదో ఇస్తున్నారు అంటే విపరీతంగా ట్రాఫిక్ జామ్లు అయినాయి. అంటే ఇలాగ మనుషులు ఏంటంటే మరి ఆ పిల్లలు పుట్టేవాళ్ళు హాస్పిటల్కి వెళ్ళరా? వెళ్తారు. మళ్ళీ ఇది చేస్తారు అది చేస్తారు. దేని మీద కంప్లీట్ బిలీఫ్ అనేది జనాలకు ఉండదు. అలాగా ఇది జగన్ దానివల్లే పెనుమాక వల్లే ఓడిపోయాడు అనేది కంప్లీట్గా అర్థం లేదు. జగన్ దగ్గర ఉంది, అదేదో రోడ్డు సౌకర్యంగా ఉంది, విలేజ్ మంచిగా ఉంది, అక్కడ గిరిజనులు కూడా ఉన్నారు, ఎస్సీలు ఉన్నారు, అక్కడ ప్రారంభిద్దామని అనుకొని ఉంటారు. అంటే లాజిస్టికల్ రీజన్స్, ఫిజికల్గా జియోగ్రఫికల్ రీజన్స్ని బట్టి ఆ విలేజ్ని ఎంచుకున్నారు తప్ప ఇంకోటి కాదు. ఒకవేళ ఏమన్నా పూజారులు ఎవరో పెనుమాక మీకు బాగా సూట్ అవుతుంది అని కూడా చెప్పుండొచ్చు. ఎందుకంటే వీళ్ళు ఇవన్నీ కూడా చూస్తారు కాబట్టి. జగన్ చూసుంటాడు, చంద్రబాబు కూడా చూస్తాడుగా. జాతకం మన దీని ప్రకారం ఎక్కడ ప్రారంభిస్తే మంచిదని ఎవరినో పూజారిని అడుగుంటారుగా. సో అడుగుంటే పెనుమాక మీకు బాగుంది సార్, మీ పేరుకి పెనుమాకే సూట్ అవుతుందని చెప్పుంటారు. అది కూడా ఉండొచ్చు. అంటే మల్టిపుల్గా ఉంటుందని చెప్పాను కదా. ఇవి చూస్తారు. ఇప్పుడు ఆయన్ని తీసుకెళ్ళి ఎక్కడో ఊరు బాగుంటే చిత్తూరు జిల్లాలో ప్రారంభించాడు కదా. ఎందుకంటే ఆయనకి దగ్గరగా ఉంది, 10 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, 6 కిలోమీటర్లు కాబట్టి గ్రీన్ ఛానల్ ఉంటుంది కాబట్టి 4-5 నిమిషాల్లో వెళ్ళిపోతారు. అలాగే దగ్గరగా ఉంటుంది అనేది వీళ్ళు ఎంచుకొని ఉండొచ్చు తప్ప దీనివల్ల డేంజర్ అయిపోతుంది అనేది ఒక మూఢనమ్మకం, అంతకంటే ఏం కాదు. చంద్రబాబు ఏంటంటే ఖచ్చితంగా ఆయన అప్రిషియేట్ చేయాలి. ఈ పెన్షన్లని తను మాట ఇచ్చినట్టు నిజానికి 7,000 ఇవ్వడం అనేది చాలా భారం పడుతుంది. ఆల్రెడీ ఇప్పుడు 10 రోజుల్లోనే 7,000 కోట్ల అప్పు చేశాడు చంద్రబాబు. ఇది ఏ స్థాయికి వెళ్ళబోతుంది అనేది చూడాలి. ఆయనేమో నేను సంపద సృష్టిస్తానా అని చెప్పాడు, కానీ అది ఎవరు నమ్మట్లేదు. అందరూ కూడా ఏం నమ్ముతున్నారంటే ఈయన పథకాలు ఎగ్గొడతాడు అని నమ్ముతున్నారు. కానీ ఇదైతే పెన్షన్ అయితే ఆయన మాట ప్రకారం అది కూడా ఫస్ట్ డే వితౌట్ వాలంటీర్స్. ఇక్కడ అది కూడా గమనించాలి మనం. వాలంటీర్ లేకుండా ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే అంగన్వాడీ కావచ్చు, అక్కడ ఉన్న సచివాలయ ఉద్యోగులు కావచ్చు, ఇతర ప్రభుత్వ ఉద్యోగులు గ్రామాల్లో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగుల ద్వారానే ఇళ్ళకి ఇస్తున్నారు. సో ఇది సక్సెస్ అయితే నాకు తెలిసి వాలంటీర్లను పక్కన పెట్టేస్తారు. ఆల్రెడీ జ్యోతుల్ నెహ్రూ ఎమ్మెల్యే ఆయన వాలంటీర్లు ఇంకా అవసరం లేదని చెప్తున్నాడు. సో వాలంటీర్లను పక్కన పెట్టేసే అవకాశం ఉంది. సో చంద్రబాబు ముందున్న కర్తవ్యం ఏంటంటే ఈ పథకాలని కంటిన్యూ చేయాలి, ఆయన చెప్పినవన్నీ కూడా నెరవేర్చాలి. సో ఇదైతే నెరవేర్చాడు, సో దీనికి మార్కులు పడతాయి. అయితే మిగతావి నెరవేరుస్తారనేది డౌటు. అందుకనే ఈ మధ్య వైసీపీ గొడవ చేయకుండా వైసీపీ మీద దాడులు ఇవన్నీ చేయడం వెనక ఈ వ్యూహం కూడా ఉంది. అంటే డైవర్షన్ పాలిటిక్స్. జగన్ అది చేసేవాడు, చంద్రబాబు కూడా డైవర్షన్ పాలిటిక్స్ చేస్తాడు. ఆయనకి ఇంకా బలమైన మీడియా ఉంది జగన్తో పోలిస్తే, వాళ్ళు బ్రహ్మాండంగా చేయగలరు. అంటే వాళ్ళు పథకాలు అమలు సాధ్యం కావద్దు కాబట్టి దీని మీదకి జనాల దృష్టి మరల్చకుండా డైవర్షన్గా జగన్ మీద దాడులు చేయడం, జగన్ సంబంధించిన వాళ్ళని అరెస్టులు చేయడము, ఈ స్కీమ్ ద్వారా మొత్తం అటెన్షన్ డైవర్ట్ చేసి తాము అమలు చేయలేకపోతున్నాం అన్న విషయాన్ని కప్పుపుచ్చడం అనేది జరగచ్చు. ఎందుకంటే 1,20,000 కోట్లు పర్ ఇయర్ అవసరమని మింటి లాంటి పత్రికలు మొత్తం లెక్కగట్టి చెప్పాయి. జగన్ అయితే 1,50,000 కోట్లు అవుతుంది. జగన్ పీరియడ్లో అయితే 70,000 crores ఈ సంక్షేమ పథకాలకు అయ్యేది. ఇప్పుడు ఇంకా అది పెరుగుతుంది. ఎందుకంటే ఈయన అన్నీ కూడా పెంచాడు. ఇప్పుడు పెన్షన్లే 1,000 రూపాయలు పెంచారు కదా జగన్తో పోలిస్తే. జగన్ 3,000 ఇస్తుంటే ఇప్పుడు 4,000 ఇస్తున్నాడు. ఈ 4,000 65 లక్షల మందికి ఇవ్వమంతి ఇవ్వాలి కదా.
సో కాబట్టి ఈ పథకాలు అమలు చేసే దాన్ని బట్టి ఆయనకి ప్రమాదమా కాదా, ఆయన పరిపాలన బట్టి ఆయనకు ప్రమాదం కాదని డిసైడ్ అవుతుంది తప్ప పెనుమాక వల్ల ఆయనకు ప్రమాదం అనేది అబద్ధం. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.